వేటూరి గారు ఉంటే ఈ పాట ఆయన చేతిలో పెట్టేవాడిని అనిపించిన సందర్భం ఏంటి సార్ ఈ సినిమా వరకు? అన్నీ పెట్టేవాడిని. అన్నీ వేటూరి గారు చేసేవాడు. అన్నీ చెప్పేవాడు. వేటూరి గారు, సిరివెన్నెల గారిని కూడా చాలా మిస్ అయ్యాను. చాలాసార్లు అనుకున్నాను. అంటే కన్సెప్షన్‌లోనే వాళ్ళు వాళ్ళొక ఒక డైరెక్షన్ ఇచ్చేస్తారు. అంటే అత్యంత నాకు నాకు సిరివెన్నెల గారు నేను ఎక్కువ చేయలేదు. నాకు వేటూరి గారు రాశారు కానీ సిరివెన్నెల గారి స్థాయి తెలుసు నాకు. ఇలాంటి సోషల్ ఇది ఉన్నది ఆయన విజృంభిస్తాడు ఆయన. అంటే ఆయన అసలు నిద్రపోడు ఆయన. అంటే ఇది ఒక 1 ఇయర్ తీస్తే 1 ఇయర్ ఆయన మెలుకుని ఉంటాడు. నాకు ఆ సిగరెట్లు తాగుతూ ఆయన నాకు కళలో మెదులుతూనే ఉన్నాడు. నేను ఎప్పుడు ఎక్కువ పని చేయలే కానీ ఆయన అలాంటోడు. వేటూరి గారు ఇంక అసలు అలవోకగా రాసేవాడు కానీ అసలు మార్చి దీన్ని అసలు ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. సో ఇద్దరు చాలా మిస్ అయ్యాను యాక్చువల్లీ. అంటే మీరు క్వశ్చన్ అడుగుతుంటే అది ఎందుకు అడిగారో మీరు నాకు క్వశ్చన్ కానీ అది చాలా సార్లు మిస్ అయ్యాను యాక్చువల్లీ. అంటే అది నా వేటూరి గారితో నా జర్నీ అది. ఆయన లీడర్ రాశారు కదా, ఆయన ఎట్లా రాస్తాడు, ఆయన ఏంటి, ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు ఒక దీన్ని అనేది కష్టం చాలా. అంటే చాలా గొప్ప, అంటే మనం అత్యంత గొప్ప క్రియేటివ్ జీనియస్ అని కోల్పోయాం యాక్చువల్లీ మనం. అంటే అది నాకు యాజ్ అ మేకర్ ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇంకా ఏం లేదన్నమాట. దిక్కులని ఇదిలా ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళిద్దరు.